సురేఖ గారు. నమస్తే గురూజీ. ముందుగా ఇలాంటి ఒక గ్రేట్ స్పిరిచువల్ కోచింగ్ ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కి ఇంట్రడ్యూస్ చేసిన మీకు శతకోటి వందనాలు గురూజీ. చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను గురూజీ. నాకు ఇది మా క్లోజ్ ఫ్రెండ్ దివ్యతేజ సజెస్ట్ చేసింది. యాక్చువల్ గా తను నాకు ఇది సజెస్ట్ చేసే టైంకి నాకు క్రేవింగ్స్ చాలా పెరిగిపోతూ ఉన్నాయి. ఆ టైంలో వెయిట్ బాగా గెయిన్ అయిపోతున్నాను, లేజినెస్ పెరిగిపోయింది. ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియని టైంలో దేవుడే తన ద్వారా నాకు ఇది సజెస్ట్ చేయించినట్లు అనిపించింది గురూజీ. తనకి చాలా రుణపడి ఉంటాను గురూజీ నేను. ఇంకా స్టార్టింగ్ డేస్ లో చాలా యాక్టివ్ గా స్టార్ట్ చేశాను. హ్యాపీగా జరుగుతుంది, బాగుంది అనిపించింది. బట్ కొన్ని డేస్ అయ్యాక ఆఫీస్ లో హెక్టిక్ షెడ్యూల్ వల్ల అసలు టైం సరిపోయేది కాదు. నేను కంప్లీట్ చేయలేనేమో, అనవసరంగా స్టార్ట్ చేశాను, మిడిల్లో డ్రాప్ అవుతానేమో, ఇలా చాలా టెన్షన్ పడేదాన్ని. బట్ తను చాలా ఎంకరేజ్ చేసింది గురూజీ. ఏం కాదు, నువ్వు ఖచ్చితంగా కంప్లీట్ చేయగలవు అని ఏ డౌట్ వచ్చినా క్లియర్ చేస్తూ సజెషన్స్ ఇస్తూ మంచిగా హెల్ప్ చేసింది గురూజీ. నేనైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను, ఏ ఇబ్బంది లేకుండా. చాలా హ్యాపీ అనిపిస్తుంది గురూజీ. చాలా మంచి చేంజెస్ వచ్చాయి గురూజీ. 4 kgs వెయిట్ లాస్ అయ్యాను. ఫేస్ క్లియర్ గా అనిపిస్తుంది. ప్రీవియస్ కంటే యంగ్ గా అనిపిస్తుంది నా ఫేస్. బాడీ షేప్ చేంజ్ అయింది, ఎనర్జెటిక్ గా ఉంది, బాడీ లైట్ గా అనిపిస్తుంది, బెల్లీ ఫ్యాట్ తగ్గింది. ఇంకా వే ఆఫ్ థింకింగ్ అనేది చాలా చేంజ్ అయింది గురూజీ. పాజిటివ్ థింకింగ్ చాలా పెరిగింది. చుట్టూ ఉన్న థింగ్స్ ఆటోమేటిక్ గా నాకు పాజిటివ్ గా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. పీపుల్ ఆటోమేటిక్ గా నాకు హెల్ప్ చేస్తున్నారు. నాకు కొన్ని కొత్త కొత్త సజెషన్స్ నాకు అవసరమైనవి నేను అడగకుండానే పీపుల్ నుంచి నాకు వస్తున్నాయి. చుట్టూ అంత పాజిటివ్ గా అనిపిస్తుంది గురూజీ. వే ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్ అనేది కూడా చాలా చేంజ్ అయింది. మనోధైర్యం పెరిగింది. అన్ని ఒక్కదాన్నే హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ పెరిగిపోతుంది. ఇంకా స్పిరిచువల్ గ్రోత్ కూడా చాలా వచ్చింది గురూజీ నాకు. ఇంకా స్లీప్ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అయింది గురూజీ. యాక్చువల్గా నేను రోజంతా కంప్యూటర్ ముందు కూర్చోవటం వల్ల నాకు మినిమం 8 to 9 అవర్స్ స్లీప్ లేకపోతే నేను డైలీ నాకు సరిపోయేది కాదు. ఇంకా ఒక్కరోజు స్లీప్ తక్కువైనా నేను వీక్గా అనిపించడం, లేకపోతే అలా ఉండేది. డే టైంలో నాకు ఆఫీస్లో వీక్గా ఉండేది. బట్ ఇప్పుడు 6 to 7 అవర్స్ కూడా నాకు మోర్ దెన్ ఎనఫ్ గురూజీ. అంటే డే టైంలో ఆ నిద్ర లేనితనం, ఆ నీరసం అవేమీ లేదు. చాలా ఎనర్జెటిక్ గానే ఉండగలుగుతున్నాను. స్లీప్ క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. అంత పాజిటివ్ గా అనిపిస్తుంది. చాలా అంటే ఫిజికల్లీ, మెంటల్లీ మంచి ట్రాన్స్ఫర్మేషన్ అయితే వచ్చింది గురూజీ. చాలా చాలా థ్యాంక్ యూ గురూజీ. అసలు ప్రీవియస్ గా నేను ప్రతి చిన్నదానికి టెన్షన్ పడ్డం, కంగారు పడ్డం అనేది నాకు కొంచెం చిన్నప్పటి నుంచి ఉన్నింది. ఆ విషయంలో అయితే నాకు చాలా చేంజ్ వచ్చింది. మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు. అంటే ఫస్ట్ ఆ కంగారు అనేది వదిలేసి స్లోగా ఎలా ఆలోచించాలి, అంటే ఏం చేస్తే ఇది అవుతుంది అనే వైపు నా థింకింగ్ స్టార్ట్ అయింది. కానీ ఇది అవ్వదనే కంగారు అనేది లేదు గురూజీ. నేను అబ్జర్వ్ చేసుకున్నాను, ఫ్రెండ్స్ చెప్పారు, ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు గురూజీ. నాలో వచ్చిన ఈ మంచి చేంజెస్ అన్ని చూసి మా ఇంట్లో వాళ్ళు కూడా August 16th నెక్స్ట్ బ్యాచ్ లో జాయిన్ అవుతున్నారు గురూజీ. మా అన్నయ్య, వదిన, అమ్మ ముగ్గురు జాయిన్ అవుతామన్నారు గురూజీ. ఇంకా మా ఫ్రెండ్స్ కి కూడా సజెస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా ప్రతి ఒక్కరూ లైఫ్ లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చేయాలి. ఇది గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. ఎవరికి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అవి వాటిల్లో ఖచ్చితంగా చేంజ్ ఉంటుంది. అందరికీ ఒకే చేంజ్ లేకపోయినా ఎవరికి ఏం కావాలనేది అయితే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుందండి. ఆ క్లారిటీ నాకు వచ్చింది గురూజీ. చాలా బాగుంది. చాలా చాలా థ్యాంక్ యూ. నేను నెక్స్ట్ L2 కూడా ఖచ్చితంగా చేస్తాను గురూజీ ఫ్యూచర్ లో. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Yes.